ఊరుకో పొద్దున్న నుంచి ఏడుస్తూనే ఉన్నావు. నువ్వు ఏడ్డం మేము ఏడ్డం, నువ్వు ఏడ్డం మేము ఏడ్డం, నువ్వు లోపల ఆడడం మేము బయట ఆడడం, ఇదే అవుతుంది. లోపల అంటే హాస్పిటల్ లోపల, మేము బయట ఆడడం, ఇదే అవుతుంది. ఊరుకొని బాగా. హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాయండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఫైనలీ ఊరుకో పొద్దున్న నుంచి ఏడుస్తూనే ఉన్నావు. నువ్వు ఏడ్డం మేము ఏడ్డం, నువ్వు ఏడ్డం మేము ఏడ్డం, నువ్వు లోపల ఆడడం మేము బయట ఆడడం, ఇదే అవుతుంది. లోపల అంటే హాస్పిటల్ లోపల, మేము బయట ఆడడం, ఇదే అవుతుంది. ఊరుకొని బాధను చూస్తే మేము బాధపడలేకపోతున్నాం అసలు. అంటే ఏడుస్తున్నావు, తడిపిస్తున్నావురా నాకు. ఇది ఒక కడ్రాయలు ఎంత విలువైనది పోయిందో. సరే సరే, బాధపడుకు. నువ్వు లోపల ఏడుస్తున్నావు, మేము బయట ఏడుస్తున్నావు. ఊడుకో, బాధపడకు సంజు, బాధపడుకు. నీతో ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అసలే. అది ఎన్ని నెలల నుంచి అసలు నీ దగ్గరే ఉన్నదంటే నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుందండి. ఇలాగా నేను అంటున్నందుకు, అంటే ఇలా అంటున్నందుకు అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఇన్ని నెలల నుంచి సరే బాగానే ఉంది అని అనుకున్నాం, కానీ దానికి అసలు నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను మీకు. నా ప్రతి ఒక్క మోషన్ అంతా మీకే చెప్పుకుంటూ ఉంటాను అనమాట. అలాంటిది వీడితో ఇలా అవుతుందని నేను అసలు అనుకోలేదు. వీడు ఒక డ్రాయర్ అనమాట, ఎండబెట్టాడు. పెట్టి మొక్క దగ్గరికి వీడికి డ్రాయర్ పాపం ఎండబెట్టాడు. అది ఎవరు దొంగలాడేసారో తెలియదు, సచిన వాళ్ళు. పోయింది, ఎన్ని నెలల నుంచి కాపాడు పాపం పోయిందండి. మా సంజు బాధని ఎవరు తీర్చలేండి. అది ఈ వీడియో దేనికి రిలేటెడ్గా చేస్తున్నాం మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. 8 నెలల నుంచి 8 నెలలు కాదురా, 7 నెలలు. 7 నెలల్లో పోయింది. 7 నెలలోనే పోయింది. 7-8 నెలల్లో పోయిందండి. కానీ చాలా ధైర్యంగానే ఉన్నాడు. మేము దేనికోసం మాట్లాడుతున్నాం మీకు అర్థమయ్యే ఉంటుంది. డ్రామాకి తరేసాడనమాట, అబోషన్ అనేసి. చూసారా, మేము ఇన్ని రోజుల నుంచే చెప్తున్నాము ఏంటి అబోషన్. వాడు ఇప్పుడు అబోషన్ డ్రామా చేస్తాడు అన్నిటికీ చెక్ పెడుతూ వచ్చాడండి. వాళ్ళ అన్నది, దీనిది, అబోషన్ది అన్నిటికీ చెక్ పెడుతూ వచ్చాడనమాట. అంతే, అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇల్లు ఒకటి మిగిలింది. దానికి ఇంకా ఏం డ్రామాలు వేస్తాడో చూడాలి. కడుపు నొప్పి వచ్చిందంట మేడం గారికి. కడుపు నొప్పి వస్తేనేమో అబోషన్ అయిపోయిందంట. మళ్ళీ మనకి హాస్పిటల్ది ఇదంతా చూపించలేదు. ఫస్ట్ పాత ఇంట్లో ఉండేటప్పుడు అయితే కనీసం ఆటో దిగిందని చూపించేవాడు. ఇప్పుడు ద్వారబంధం దగ్గర నుంచి చూపిస్తాడనమాట. ఒక బ్యాగ్, అదే పెద్ద లగేజ్ కూడా కాదు, ఒక బ్యాగ్ ఉంటుంది. ఇంకేమో 2 పిల్లలు ఉంటారు, వీళ్ళిద్దరు ఉంటారు, అది ఉంటుంది అంతే. మళ్ళీ ఇంకొకటి గమనించారా, అసలు అబోర్షన్ అయిపోయిందంట పాపం. కానీ చక్కగా జడేసుకొని డ్రెస్ వేసుకొని, మన ఆడవాళ్ళకే తెలుస్తుంది ఏంటి. ఇప్పుడు అసలు నిజం చెప్పాలంటే జనాలు ఆడు ఎర్రిపాగులు చేస్తున్నాడు కాబట్టి జనాలు అలా పిచ్చోళ్ళగా ఆడి వీడియోస్ చూసి ఆడికి వ్యూస్ వస్తున్నాయి తప్ప, వాడు వేప చెట్టుకి మామిడి పళ్ళు కాస్తున్నాయి అన్నా కూడా నమ్ముతారండి. మనం మామిడి చెట్టుకి మామిడి పళ్ళు కాస్తున్నాయని చెప్పినా నమ్మరు. అదేటో విడ్డూరం ఏంటి. వాడికైతే చెప్తున్నాను కదా, వాడు ఏది చెప్పినా నమ్ముతారు జనాలు. మనం వాడి కోసం రివీల్ చేసేస్తుంటాము. వాడు ఇదంతా డ్రామా చేస్తున్నాడు, అసలు 7వ నెల అంటేనే కడుపు ఎత్తుండాలి, అదంతా వాళ్ళకి సంబంధమే లేదు. 7వ నెల మళ్ళీ కడుపు ఎత్తు రాలేదు, ఎన్ని సెడరా ఏదైనా అంటే వాడి ఫ్యామిలీ కోసం వాడు ఏదో డ్రామాలు చేస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇదే ఎంటర్టైన్మెంట్ మేమిస్తే అది ఓకేనా? మీరు దొంగ డ్రామాలు వేస్తున్నారు, జండు బొమ్మ రాసుకొని చేస్తున్నారు. నిజంగా చేసినా కూడా జండు బొమ్మ రాసుకొని చేస్తున్నారు అనే మనుషులు ఉన్నారు. వాడేమో అవును, వాడు ఏది చేసినా వాడు ఫ్యామిలీ కోసం చేస్తున్నాడు అని అంటారు. అదే కానీ మేము కొంచెం కానీ అది నిజంగా అంటే నిజం జరిగింది అని మేము పెడితే అది డ్రామా అంటారు అనమాట. అది సంగతి. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం అది అబోర్షన్ డ్రామా చేస్తారని.
ఎట్టకేళ్ళకి ఈరోజు చేశాడు అనమాట. మొన్న చూడండి చెప్పాడు కదా ఏటని, నేను చేసిన తప్పు నా వల్లే అనేసి ఆ రోజే రివీల్ చేద్దుడు. కానీ దేనికో ఏదో ఇంకొంచెం పొడిగించాలి కదా, అందుకని అది అక్కడి నుంచి స్టాప్ చేసి ఇప్పుడు ఇంకొకటి అనమాట. కొన్ని రోజులు ఆ వీడియోలు అవన్నీ పెట్టేసిన తర్వాత ఇంక ఈ వీడియో ఈ రోజు పెట్టాడనమాట. ఇగో ఇప్పుడు అంటే డ్రామా సమాప్తం అయిపోయింది అని. సరే అది మనం పక్కన పెడదాం. మేడం గారికి అబోర్షన్ అయింది అన్నారు కదా, 7వ నెలలో అబోర్షన్ అయితే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. 7వ నెలలోనే అబోర్షన్ అయింది. ఎందుకంటే వాడు చెప్పొచ్చాడు కదా, మీకు ఐడియా ఉందా లేదా, వాడు చెప్తూ వచ్చాడు 7వ నెల అంటే 3వ నెల 4వ నెల నుంచి చెప్తున్నాడు 3వ నెల ఉన్నది అనేసి. అంటే దాని అర్థం ఏంటి, 7వ నెలనే కదా. 7వ నెలలో అబోర్షన్ అయింది. ఆపరేషన్ కట్ చేసి ఆపరేషన్ కూడా చేయలేదంట. అదేమో చక్కగా డ్రెస్ చేసుకొని ఒక్క రోజులో పంపించారు అబోర్షన్ అయితే. అసలు ఆపరేషన్ చేస్తే కనీసం ముందైతే 9 రోజులు ఉంచేవారు, తర్వాత 7 రోజులు, తర్వాత 4 రోజులు చేస్తారు. ఇప్పుడు అబోర్షన్ అనే అనుకుందాం. అబోర్షన్ ఇప్పుడు 7వ నెలలో అంటే కడుపు ఆపరేషన్ చేయకుండా అబోర్షన్ అవ్వదు. ఏంటి బిడ్డను బయటికి తీయాలి. 7వ నెల బేబీ అంటే ఫుల్ మొత్తం అన్నీ రెడీ అయిపోయి ఉంటుంది. దానికి వాళ్ళు నార్మల్గా చేయలేరు. సో ఏదైనా అబోర్షన్ చేయాలి అంటే కడుపు కోసి తీయాలి. మేడం గారికి కడుపు కోస్తారంట, ఒక రోజులోనే పంపిస్తారంట. కనీసం 4 days ఉంచుతారు. 4 daysలో పంపిస్తారు. మళ్ళీ ఏమో చక్కగా జడేసుకొని అన్నీ రెడీ అయిపోయి ఇంకా తయారైపోయి డ్రెస్ వేసుకొని చక్కగా వచ్చింది చూసారా. అబ్బాబ్బా, అయినా వాడు అలా డ్రామాలు చేస్తేనే అందరికీ ఇష్టం. మనం కూడా ట్రై చేయాలనుకుంటాం కానీ వాడంత దీనిగా మనం డ్రామా చేయలేమే. అందుకనిసే ట్రై చేయడం వేస్ట్. మనం చేశాను కదా, అసలు నాకే పిచ్చిగా ఉండాలి ఏటంత చండాలంగా ఉన్నది అనేసి. అదండి సంగతి. వాడు చేసిన డ్రామాలు చూద్దాం ఇంక ముందుకి ఇంకేం చేస్తాడు. ఒరే పిచ్చినా కొడక, నిజంగా దానికి 7వ నెలరా కడుపు. అసలు 7వ నెల కనిపిస్తుందిరా వెధవా. 7వ నెల లేకుండా ఏం లేకుండా ఊరికేనే 7వ నెల అని చెప్పేసి ఇప్పుడు అబోర్షన్ డ్రామా చేస్తావా. అబోర్షన్ డ్రామా కూడా చక్కగా అసలు ఆపరేషన్ అయితే 3వ రోజుకి 4వ రోజుకి నడవగలరు. 3వ రోజుకి నడవగలరండి. నేను ఎంత దీనిగా ఉన్నా నేను 3వ రోజుకి ఎవరైనా నడిపిస్తారు. అలాంటిది ఇది 1వ రోజుకే నడుచుకుని వచ్చిందంట. బాబా మళ్ళీ చెప్తాడు నేను తీసిన వీడియోలేమో ముందు తీసాను, మీకు నేను లేట్గా పెడతానని చెప్తాడు మళ్ళీ. అరే కిట్టుగా లేని కడుపుకి బేబీ గ్రోత్, బేబీ మూమెంట్, బేబీ ఏం మాట్లాడుతున్నావురా. నీకు తిడితే నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారా. నువ్వు చేసిన పనులకేమో తిట్టకుండానేమో ఉండలేమురా. అలాంటి పనులు చేస్తున్నావు. ఏం చెప్తున్నాడు అంటే అదేంటది, ధనియాల నీళ్ళు తాగితేనేమో ఉమ్మనీరు పెరుగుతుంది. నీ ఉమ్మనీరు తగలయ్యా ఏంటి, ధనియాల నీళ్ళు తాగితేనేమో ఉమ్మనీరు అంట పెరుగుతుందంట. అసలు లోపల పిండమే లేనప్పుడు నువ్వు ఏ నీరు తాగితే ఏం పెరుగుతుందిరా నీ మొఖం. కానీ నీకు తిట్టాలా వద్దా వేస్ట్గా. అసలు ఎంత తెలివి తక్కువ చేస్తున్నావురా జనాలకి. వీడు బాగా ఎక్కువగా చేస్తున్నాడండి. సారీ, అదేంటది మరి ఇంతలా చేయకూడదు. అంతలా చేసినా కూడా వాడికి బాగానే వస్తుంది కదా. అసలే పెండవి లేనందుకు ఏం ఉమ్మనీరు పెరుగుతుంది ఏం పెరుగుతుందిరా. మరి ఎర్రిబాగులను చేస్తున్నావు. సరే ఇప్పుడు అబోర్షన్ అయిపోయింది కదరా, మరి ఇప్పుడు ఎందుకైతే దాని కడుపు అలానే ఒక 2 months or 3 months ఎంత ఉంటుంది అదంతే ఉంటుంది. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ఎవరికైనా ఆడవాళ్ళకి ఆ కడుపు అలానే ఉంటుంది. అది ఎంతో ఎక్సర్సైజు ఎన్నో డైటింగ్స్ గట్టి చేస్తే తగ్గుతుంది తప్ప లేకపోతే తగ్గదు. మనకేమని చూపించాడు, కనీసం క్లాతులు పెట్టైనా కవర్ చేసావు కదరా 7వ నెల అనేసి. యాక్టింగ్ చేసింది ఏదో చేసావు, పూర్తి క్లారిటీగా చేస్తుంటే బాగుండు కదా. ఏదో గుడ్డలు ఏదో కుక్కిసి చేస్తుంటే బాగుండు కానీ నువ్వు అది చేయలేదు. ఇప్పుడు 7వ నెలలోనేమో అబార్షన్ అయిపోయిందంటే ఇది 1వ రోజుకే నడుచుకుని వచ్చేస్తుందంట. అది డ్రెస్ వేసుకుంది, మళ్ళీ ఏమో అదేంటది జడ గట్ట అన్నీ వేసుకొని రెడీగా కూర్చుంది. అసలు ఏంద్రా నీ యాక్టింగ్లు.